దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మరొకసారి లైవ్ చూస్తున్న ప్రియ సహోదరుడే సహోదరి, నా హృదయపూర్వకమైన వందనాలు. మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? ఈ పూట మన వాక్య ధ్యానాంశం కొరకు యెషయా 30:18 కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. చాలు. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఈ రాత్రి గమనించండి అయ్యా, గమనించండి అమ్మా. కావుననే మాటకు నా మాట విను అని అర్థం. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. కావుననే మాటకు నా మాట విను అని అర్థం. అయితే ఈ రాత్రి మీరు గమనించాలి ఈ విషయాన్ని. కావున మీరు ఎందుకు దేవుడు దయ చూపకుండా ఆలస్యం చేయుచున్నాడు అని ఆలోచిస్తే, దేవునికి నచ్చని విషయాలు ఏది నీ హృదయంలో ఏయున్నాయో అది నువ్వు గుర్తెరగకపోతే నువ్వు చేసే ప్రార్థన ఏది కూడా ప్రతిఫలాన్ని పొందలేవు. అసలు దేవుడు సమస్తం మన కొరకే సృజించాడు కదా. దేవుడు మన కొరకు సమస్తం ఏర్పాటు చేశాడు కదా. ఏది మంచో ఏది చెడు మన కళ్ళ ముందే పెట్టాడు కదా. ఏది అనుభవించాలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో దేవుడు ఏర్పాటు చేసిన గుంపులో ఉంచాడు కదా. మరి ఎందుకు నీకు ఆలస్యం అవుతుంది? ఎందుకు నువ్వు చేసే ప్రార్థన ఆలస్యం అవుతుంది అని అంటే, ఈ రాత్రి గమనించండి అయ్యా, గమనించండి అమ్మా. దేవుడు చెప్పినట్టు నీ జీవితం లేదేమో ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుడు చెప్పినట్టు నీ జీవితం లేకపోతే ఆయన ఆలస్యమే చేస్తాడు. కానీ దేవుడు చెప్పినట్లు నువ్వు ఉండగలిగితే నీకు ఏ కార్యం ఆలస్యం మాత్రము కాదు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా ఆలస్యం అవుతుందయ్యా, ఎంత ప్రార్థన చేసినా అనుకున్న కార్యం కావట్లేదయ్యా, ఎంత ప్రార్థన చేసినా అనుకున్న కార్యము జరగట్లేదని ఈ రాత్రి బాధపడుతున్నావు కదూ. ఈ రాత్రి నీకు గమనిక, ఈ రాత్రి గమనించు. బాధపడుతున్నావు కదూ. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుకు నచ్చనిది ఏది చేస్తున్నావు ఈ రాత్రి గమనించగలిగితే నీ ఆలస్యం అవుతున్న కార్యము నా దేవుడు సఫలం చెయ్యునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయంలో ఆలస్యం అవుతుందో, ఏ విషయంలో ఆలస్యంగా కాలేదని నలిగిపోతున్నావో, ఏ విషయంలో నీ హృదయమో గుండె బాధతో ఆ బాధను బరాయిస్తున్నావో అది పరలోకపు తండ్రికి కూడా తెలుసు. పరలోకపు తండ్రి కూడా గుర్తిస్తాననే మాట సత్యం నా ప్రియ సహోదరుడే సహోదరి. ముందే అన్నాడు కావునని. కావున నువ్వు ఆయన మాట విన్నప్పుడు ఆయన దయ కూడా నీ మీద ఉంటుంది. ఆయన మాట వినకపోతే ఆయన దయను పొందుకోలేవు. రెండో మాట తెలుసా? నువ్వు అడుగుతున్న ప్రతి మాట ఆలస్యమే అవుతుంది. అర్థం, చాలా మంది చేయుచున్న ప్రార్థనకి జవాబు రాకపోతే చాలా మంది దేవుడికి దూరమైన ప్రజలు ఉన్నారు. చేయుచున్న ప్రార్థనకి జవాబు రాకపోతే చాలా మంది దేవుణ్ణి దూరం చేసుకున్నారు. చేయుచున్న ప్రార్థనకి మేలులు కలగకపోతే మళ్ళీ అన్ని విషయములలో వారు లోకంతో సహవాసం చేసే ప్రజలు కూడా ఉన్నారనే మాట సత్యం. అనుకున్నది కానప్పుడు చాలా మంది దేవునికి మొదటిగా దూరం అయిపోతారండి. ఎంత ప్రార్థనా పరుడైనా, ఏ విధంగా విశ్వాస యాత్రలో బలంగా ఉన్న వ్యక్తి అయినా ప్రతిసారి కూడా గమనిస్తారా? కొన్నిసార్లు అనుకుని జరగకపోతే ప్రతి విశ్వాసి కుప్పగూలి కింద పడిపోతున్నాడు. అనుకుని జరగకపోతే ప్రార్థనే చేస్తున్నా కానీ ఎప్పుడో ఆదివారం సన్నిధికి వస్తాడు, మళ్ళీ తన జీవితం అంతా కూడా దేవునికి దూరంగానే బ్రతికేస్తున్నాడు. తన జీవితం అంతా దేవునికి నచ్చనట్లే ఉంటున్నాడు. కనుక అందుకే నువ్వు అడుగుతున్న ప్రార్థన కూడా ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో. నువ్వు అడుగుతున్న విషయాలు కూడా దేవుడు లేట్ చేస్తున్నాడేమో. నువ్వు అడుగుతున్నది కూడా దేవునికి అనుకూలంగా లేదేమో. ఒకసారి రాత్రి ఆలోచించు.
నువ్వు అడిగేది కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి కదా, నువ్వు అడిగేది కూడా దేవునికి నచ్చాలి కదా, నువ్వు అడిగేది కూడా దేవుడికి ముందుగా దేవునికి నచ్చితేనే నీ కార్యం సఫలమవుతుందనే మాట సత్యం. ఒక మాట వింటారా? కావుననే మాటకి ఒక వ్యక్తితో సంభాషణ చేస్తున్నప్పుడు మాట వినకపోతే ఆ వ్యక్తి అంటాడు, ఈ వ్యక్తితో ఇప్పుడు మనం కలవద్దు, ఈ వ్యక్తిని దూరం పెడదాం, ఈ వ్యక్తిని దూరం చేద్దాం, వ్యక్తితో మనం ఇప్పుడు కలవద్దు, ఈ వ్యక్తి మంచివాడి కాదు అని రకరకాల విమర్శలు మాట్లాడతారే విశ్వాస యాత్రలో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరి దేవునికి నువ్వు కూడా నచ్చకపోతే నువ్వు కూడా దేవుడికి దూరం అయ్యావు కదా. అందుకే నువ్వు అనుకున్న విషయాలు దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో, అందుకే నువ్వు అనుకున్న విషయాలు దేవుడు దూరంగా ఉన్నాడేమో. ఈ రాత్రి ఆలోచించి ఒకసారి. హల్లెలూయా.